హైదరాబాద్ లోక్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అరెస్టులకు నిరసనగా టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు లోక్ భవన్ కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించగా ఇరు వర్గాల మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా చలో లోక్ భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజీం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజీం, నిన్న ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎంపీల అరెస్టులు నిరసిస్తూ, అలాగే ఏదైతే యువతపై జంతర్ మంతర్ వద్ద పోలీసులు చేసిన దాడిని ఖండిస్తూ నిరసిస్తూ ఈ రోజు తెలంగాణలో ఏదైతే పిసిసి అధ్యక్షుడు పిలుపు మేరకు నెక్లెస్ రోడ్ వద్ద ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం నుండి చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిసిసి పిలుపునిచ్చారు. దీనికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు అందరూ కూడా చేరుతున్నారు. సో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే వీరితో పాటు అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజ్నాథ్ సింహ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏదైతే ఇక్కడ చేరుకొని శాంతియుతంగా ఏదైతే ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కూడా లోక్ భవన్ వరకు చేస్తున్నారు. కానీ లోక్ భవన్ దగ్గర వచ్చిన తర్వాత ఒకేసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. భారీ జడ్లను నెట్టుకుంటూ కూడా అందరూ లోక్ భవన్ ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఏదైతే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రులను, ఎమ్మెల్యేలను, పిసిసి అధ్యక్షుడిని అందరినీ కూడా అరెస్ట్ చేసి కొంతమంది పంజాబ్ పోలీస్ స్టేషన్ కి, మరికొంతమందిని నాంపల్లి పిఎస్పీ కూడా తరలించడం కూడా జరిగింది. సో ప్రధానమైనటువంటి డిమాండ్ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రసాద్ ను ఏదైతే రాజీనామా చేయించాలి, మోదీ క్షమాపణ చెప్పాలి, దేశ యువతకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా మా ప్రధానమైనటువంటి డిమాండ్లు నెరవేరే వరకు కూడా మా ఏదైతే ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికీ బీజేపీ హయాంలో ఈ 12-12.5 ఏళ్లలో సుమారు 150కి పైగా పేపర్ లీకేజ్ జరిగాయి. అనేక మంది విద్యార్థులు చనిపోయారు, తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సో దేశ భవిష్యత్తు యువత. సో అలాంటి యువతకు ఏదైతే భవిష్యత్తు ఇవ్వడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా ఏదైతే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదైతే తమ డిమాండ్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే వరకు కూడా తమ సంబంధించిన నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. దేశ యువత పక్షాన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది, పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి కూడా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇదే నేపథ్యంలో ఇటు నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కూడా చలో లోక్ భవన్ చూపించే కార్యక్రమం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి వారందరినీ కూడా పోలీసులు ఒక్కొక్కరిగా అరెస్ట్ చేసుకుంటూ ఏదైతే నాంపల్లి మరియు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లకు కలిసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పోరాటం అయితే ఆగదని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు అందరూ కూడా చెప్తున్నారు. సో రాహుల్ గాంధీ అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారిని బీజేపీ అరెస్ట్ చేస్తుంది. నిన్న జరిగినటువంటి దాడి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు పోలీసులా, లేకపోతే పోలీసు మిస్ లో ఉన్నటువంటి గుండాల రాహుల్ గాంధీకి ఇంట్లో నుంచి రక్తం కూడా వచ్చేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో ఈ రకంగా దాడి చేయడం ఏంటి, అసలు అరెస్ట్ చేయడం ఏంటి, ప్రశ్నించినట్టుగా మాటలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ముఖ్యంగా అయితే ఇక్కడైతే ఏదైతే వారు అనుకున్నట్టయితే చలో లోక్ భవన్ అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ అరెస్ట్ అయితే కొనసాగి అరెస్ట్ చేసే సందర్భంగా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. Thanks for the updates, Azim. విజువల్స్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లోక్ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను అరెస్టులకు నిరసనగా టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నేతల, కార్యకర్తలు లోక్ భవన్ కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ఇప్పటికే భారీగా మోహరించగా ఇరు వర్గాల మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా చలో లోక్ భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.